మిల్లెట్స్ అంటే అప్పుడైతే కొంచెం తక్కువ కాస్ట్‌లోని మనకి లభించేవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ ఫుడ్ అనేది చాలామంది వాడుతున్నారు. టిఫిన్స్‌కి వాటికి బయటన హోటల్స్‌లో గూడా సేల్ చేస్తున్నారు. సో, అంటే ఇప్పుడు ఉన్న కాస్ట్ బట్టి చూసుకుంటే మీరు ఏ కాస్ట్‌లో, ఏ రేంజ్‌లోనే మన సేల్ చేస్తున్నారు? అంటే ఇది మేము హాట్ ఐటమ్స్ అంతా 450 పర్ కేజీ పెట్టామండి. ఆహా! స్వీట్ ఐటమ్ అయితే 500 పర్ కేజీ. ఓహ్! రీజనబుల్ ఇంకా ఇదే మా ప్రైస్‌లోనే ప్రైస్. పెట్టారు. ఓకే. ఒక్కటి పుష్టి పౌడర్ మాత్రం 700 పెట్టాము. ఎందుకంటే దాంట్లో చాలా డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ కానీ, బాదం కానీ, పిస్తా కానీ, హ్మ్. మఖానా కానీ, హ్మ్. ఓట్స్ ఇలాంటివన్నీ దాంట్లో వేస్తున్నాం. వేస్తారు ఒక కాబట్టి. 13 రకాల ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేస్తున్నాం. అదొక్కటే 700 పర్ కేజీ మాది. ఓకే. ప్రీమియం ప్రైస్. అదే లాస్ట్ మీకు ప్రైస్. అదే అంత హైయెస్ట్ రేట్ అదొకటే. మిగిలినవన్నీ దానికి బిలో తక్కువలోనే ఉంటుంది. 450, 500. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పేర్లు అవన్నీ చెప్పేస్తారు. తప్పకుండా అండి. ఇప్పుడు ఇది రెగ్యులర్ బూందీ కాదు, ఇది జొన్నలతో చేసిన బూందీ. ఆహా! ఇది జొన్న బూందీ నార్మల్ బూందీ మిక్చర్ లా కాదు. కాదు కాదు. ఓకే, ఇప్పుడు మీరు చూసారు రాగి లడ్డు. ఓకే, సో ఇదేమో అవిసెలతో చేసింది. అవిసెలు నువ్వులు దీంట్లో చేసాము. ఇది చేసాము నువ్వులు, అవిసెలు, దీంట్లో బెల్లం ప్లస్ పల్లీలు ఇవన్నీ వేస్తాం దీంట్లో. రాగి మురుకులు, దీంట్లో మేము రాగులు, వాము, నువ్వులు, కొంచెం శనగపిండి అట్లా వేస్తున్నాం. ఓకే, మురుకుల్లో కూడా రకరకాల మిల్లెట్స్ తోని. ఓకే, ఇది జొన్న మురుకులు, ఇవి జొన్న పిండితో చేసినవి. సో అలాగే అంటే ఇవి ఆర్డర్ ప్రకారంగా ప్యాకెట్స్ ఎవరికి ఎట్లా అంటే అట్లా. ఇవి సజ్జలతో చేస్తాం. ఓ, ఇవి సజ్జలతో సజ్జ మురుకులు. ఇవేమో గవ్వలు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా సజ్జ పిండితో చేసినటువంటి గవ్వలు. స్వీట్ అయితే స్వీట్, సాల్ట్ ఎట్లా కావాలంటే అట్లా చేసేస్తాము. ఇది స్ప్రౌటెడ్ రాగి మాల్ట్. ఇది దాదాపు ఒక 3 రోజులు మొలకలు వచ్చేలాగా నానబెట్టి మొలకలు వచ్చి పౌడర్ పట్టించి దీంట్లో క్యాషూనట్ కలుపుతున్నాం. క్యాషూనట్ పౌడర్, ఈ రాగి స్ప్రౌటెడ్ రాగి మాల్ట్లో క్యాషూనట్ వేస్తాం, కొంచెం ఇలాచి వేస్తాం. సో ఇట్లా ఇది కూడా మిల్లెట్ తో చేసినవి అది కూడా. సో ఇంకా వీటితో పాటు ఇక్కడ ఇది కొర్రలతో ఫాక్స్టైల్ మిల్లెట్. ఇది ఫాక్స్టైల్ మిల్లెట్. సూపర్. సో ఇప్పుడు ఇదేమో రెగ్యులర్ గా చాలా మంది కజ్జికాయలు అడుగుతున్నారని మామూలు ఇది చేసాం ఇది. సో ఇదేమో ఉసిరికాయ. యాక్చువల్గా ఇది చాలా రోజు ఒక ఉసిరికాయ తింటే చాలా రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు అని చెప్తుంటారు డాక్టర్లు. సో దీన్ని ఏం చేసామంటే నీళ్ళలో కాసేపు వేడి నీళ్ళలో వేసి ముక్కలు కట్ చేసి దీంట్లో ఉప్పు, జీలకర్ర, నిమ్మకాయ అంతా వేసి ఒక రోజంతా దీన్ని నాననిచ్చేసి ఒక 2-3 రోజులు దీన్ని మంచి ఎండలో ఎండబెట్టి ఇలా ప్యాక్ చేసాం. ఇదేంటంటే మనం కిలో ఉసిరికాయలు తీసుకుంటే 100 గ్రాములు కూడా అవుట్పుట్ రాదు, కానీ చాలా శ్రమ ఉంటుంది దీంట్లో. అదంతా చేయడం, మళ్ళీ ఎండకు పెట్టడం, తీసుకురావడం, మళ్ళీ సో అట్లా ఇది. వీటితో పాటు ఇంకా మిగిలిన మిల్లెట్స్తో కూడా జొన్న లడ్డు, రాగి లడ్డు, సజ్జ లడ్డు, కొర్ర లడ్డు చేస్తున్నాము. సో మిల్లెట్ మిక్స్డ్ సర్వపిండి చేస్తున్నాము. ఆ మిల్లెట్స్తో టిఫిన్స్ ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఉప్మా కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ అలాంటివి కూడా చేస్తాం. ఓకే ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనకి స్పైస్ పౌడర్స్లో ఏంటంటే మునగాకుతో చేసాము. ఈ మునగాకు ఇప్పుడు లేదు అందుబాటులో. మునగాకు ఇది కందిపొడి. మునగాకుతో చేస్తున్నాము, కరివేపాకుతో చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా ఒక ప్రయోగ దశలో ఉన్నటువంటి పునర్నవ స్పైస్ పౌడర్ కూడా యాక్చువల్గా చేసింది మేము ఫీడ్బ్యాక్ పంపించాము డాక్టర్ గారికి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగుందన్నారు. పునర్నవ పౌడర్ కూడా చూపిస్తాను మీకు, అది కూడా ఉంది. సో ఇట్లా రకరకాల అంటే ఇంకా కొన్ని పచ్చళ్ళు. మా పచ్చళ్ళలో ప్రత్యేకత ఏంటంటే పచ్చి పసుపు కొమ్ములతో చేసినటువంటి పచ్చడి కూడా ఉంది మా దగ్గర. పసుపు కొమ్ములతో ఇది గలిజేరు ఆకుతో చేసినటువంటి కారపొడి. గలిజేరు అంటే చాలా మంది తినరు అసలు. యాక్చువల్గా రోడ్ల పక్కన పెరుగుతుంటుంది, గ్రామాల్లో చాలా చోట్ల ఉంటుంది, అదా మేము తినమంటుంటారు. హైదరాబాద్లో ఫ్యాషన్గా పునర్నవ అంటే హాస్పిటల్ వాళ్ళకి పేర్లు పెడుతుంటే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. మనం అందరం గొప్పగా పునర్నవ అంటే ఈ గలిజేరే. ఈ గలిజేరుతో చేసినటువంటి కారపొడిది. దీన్ని ఇంకా షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలాగా దీన్ని ఏం చేయాలనేటువంటిది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో దీని రుచి అయితే చాలా బాగుందనేటువంటిది ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అట్లాగే ఎవరైనా ప్రత్యేకంగా మాకు ఇట్లా కావాలి అంటే
వాళ్ళ కోసం కూడా మేము అట్లా చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది, మాకు ఇది కావాలి అంటే అట్లా మేము ఒక డాక్టర్కి అట్లా చేసి ఇచ్చాము. చాలా తనకి ఆ ఫుడ్, మేము ఇచ్చినటువంటి ఫుడ్, ఆ టైంలో మేము చేసినటువంటి ఫుడ్ తనకి చాలా ఉపయోగపడింది. తను చాలా సంతోషపడుతూ ఉంటారు. నాకు నిజమైన అవసరమైన టైంలో మంచి ఫుడ్ మీ కారణంగా నేను తిన్నాను అనేటువంటిది చాలా సంతోషం అనిపిస్తుంది. అది ఒకరిద్దరేమో మా అమ్మ వాళ్ళు చేసేవి మేము చేయించుకోలేకపోయిన దశలో మీరు చేసిస్తున్నారు ప్రేమగా అనేటువంటిది. సో డబ్బుల కన్నా ఒక్కోసారి అది చాలా ఇస్తూ ఉంటుంది. కరెక్టే మ్యామ్. ఇది స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎన్ని ఐటమ్స్ తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ అయ్యాయి? స్టార్ట్ చేసినప్పుడు 3-4 ఐటమ్స్ తోనే స్టార్ట్ చేశాను. కొస్త లడ్డూలతో, ఒక 10 లడ్డూతో, మురుకులతో అన్నట్టుగా. ఆ తర్వాత ఎక్కువ పిల్లలు వైవిధ్యాన్ని కోరుకుంటారు. అవును, యూత్ కూడా చాలా మంది ఏంటంటే రెగ్యులర్ ఒకటేలాగా ఉంటే బాగుండా ఎప్పుడే కొత్త టేస్ట్ల కోసం చాలా మంది, అందుకే కదా ఎన్ని ఫుడ్ కోర్ట్స్ అన్ని బయట వచ్చేసాయి. సో దీంట్లో కూడా అట్లాగే వెతుక్కుంటారు కాబట్టి, రకరకాల రుచుల కోసం వెతుక్కుంటారు కాబట్టి ఇంకేంటి చేయగలుగుతాం అనేటువంటిది రెగ్యులర్గా ఒక ఆలోచన చేస్తున్నాము, ఒక ప్రయోగం చేస్తున్నాము. ఇప్పటికైతే అట్లా 4-5 ఐటమ్స్ మొదలు పెట్టిన వాళ్ళం 35 ఐటమ్స్కి అయ్యాయి. మ్యామ్ ఇందాక పచ్చళ్ళు అని అన్నారు కదా, అంటే పచ్చళ్ళు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? మేము రెగ్యులర్గా అన్ని చేసే పచ్చళ్ళతో పాటు పచ్చి పసుపు కొమ్మలతో ఒక పచ్చడి చేసాము. యాక్చువల్గా వింటర్లో పసుపు వస్తుంది, పసుపు కొమ్మలు వస్తాయి కదా. సో మేము ఇట్లా పచ్చి పసుపు కొమ్మలతో చేసినటువంటి ఇది పచ్చడి. ఇది కూడా ఏంటంటే దీంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఒక్కోసారి తడి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాపర్గా చేయకపోతే పాడైపోతుంది. యాక్చువల్గా చాలామంది క్యాన్సర్ పేషెంట్లు పసుపుతో చేసినటువంటి టాబ్లెట్స్ వాడుతున్నటువంటి దశ కూడా ఉంటుంది. సో ఈ పచ్చి పసుపుని మనం పచ్చడిగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది చేసి ఇలా పచ్చి పసుపు, అంటే పసుపు కొమ్ములు డైరెక్ట్ గా దీన్ని ఆరబెట్టి నూనెలో కాసేపు తడిపోయేదాకా ఆరబెట్టి నూనెలో కాసేపు దాన్ని వేయించి ఆ తర్వాత దీనికి నిమ్మకాయ, ఉప్పు, ఆవాపిండి అలంతా కలిపినటువంటి పచ్చడిది. ఓకే. సో అట్లాగే ఇంకా ఏమైనా మనం చేయగలుగుతామా, ఇంకా వాటితో రకరకాల అందుబాటులో ఉన్నటువంటి సహజంగా మనకు ప్రకృతిలో దొరుకుతున్నటువంటి వాటితో, అది పచ్చడి రూపంలో కావచ్చు, కారపొళ్ళ రూపంలో కావచ్చు, స్వీట్స్ రూపంలో కావచ్చు, ఏదైనా మనం చేయొచ్చు అనుకుంటే ఖచ్చితంగా ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు నేను ఆసక్తి చూపిస్తుంటాను. అట్లా ఇప్పుడు ఈ రీసెంట్గా లాస్ట్ వీక్ అంతా ఈ పునర్నవం మీద పనిచేసి సో దాంట్లో ఇంకొన్ని 1-2 మెరుగులు పెట్టుకోవాల్సినవి ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. సో అది అట్లా చేస్తున్నాను. ఎవరైనా వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా పర్టికులర్గా కావాలి అని అంటే, ఇండివిజువల్స్ ఎవరైనా కూడా కావాలి అని అంటే అట్లా చేసి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, చేసిస్తున్నాం అట్లా ఒకరికి. సో అట్లా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని అడగొచ్చు, చేసిస్తే అప్రోచ్ అవుతే చేసి ఇచ్చేస్తారు. ఓకే మ్యామ్. అంటే లైక్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా అంటే ఇప్పుడు చాలా ఉమెన్స్ వాళ్ళ ఉన్న ప్రతిభను ఉన్నా కూడా బయట పెట్టుకోలేకపోతున్నారు అండ్ ముందడుగు వేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి, అంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఏదైనా వర్క్ చేయగలుగుతారు, బట్ బయటికి రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి అంటే మీరు ఇన్ని స్ట్రగుల్స్ చూశారు, క్యాన్సర్తో పోరాడి బయటకు వచ్చారు, అండ్ ఒక జర్నలిస్ట్గా చేశారు, ఫుడ్ ఇన్స్పెక్టర్గా చేశారు, చాలామంది ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇన్ని చేసి వచ్చి మీరు ఫైనల్గా ఇలా పెట్టారు. అండ్ ఇది చేస్తూ మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే అవి చూసుకుంటున్నారు, అండ్ మీ ఛానల్ దాన్ని కూడా చూసుకుంటున్నారు. సో టైం లేదు అన్న ఆడవాళ్ళకి మీరు ఎలాంటి మీకు తెలిసిన సలహా సూచనలు ఏమైనా ఇస్తారు? టైము అందరికీ ఒకే టైం ఉంటుంది, అందరికీ రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. టైం ఉండకపోవడం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మన చేతుల్లో ఉండేదేనండి. అయితే అన్ని సందర్భాల్లో అందరికీ అన్నీ అనుకూలించకపోవచ్చు. కొద్దిమందికి సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు వెనకడుగు వేయచ్చు. సపోర్ట్ సిస్టమ్ ఉండి పని చేయాలనుకున్న వాళ్ళకి అది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్తోనే రావాలి. ఎందుకంటే నా ఉద్దేశంలో ఏంటంటే జీవితం చాలా చిన్నది. అది ఇవాళ ఉన్నాము అంటే ఈరోజు మనది, రేపటికి మనది కాదు, రేపు మనం ఉంటాం కూడా తెలియదు. కాబట్టి మన కోసం మనం కన్నా కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం అన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ అందరికీ ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైనటువంటి మనిషి. ఆ మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది. కాబట్టి దాన్ని వెనక్కి తీస్తే అది వాళ్ళకే ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ఉపయోగపడమే కాకుండా ఫ్యామిలీకి కాకుండా ఖచ్చితంగా నలుగురికి అది ఉపయోగపడుతున్నటువంటిది నేను అనుకుంటున్నాను. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అన్నట్టుగా
ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి, వస్తారు అని ఆశిస్తున్నాను. ఓకే. రావాలని కోరుకుంటున్నాను. ఓకే. వావ్ మ్యామ్, నైస్. అంటే ఇంత మంచి ఇంటర్వ్యూ అండ్ ఉమెన్కి ఉపయోగపడి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ మీ ఫుడ్ బిజినెస్ గురించి కూడా అంత చక్కగా చెప్పారు. అండ్ మీ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. ఇలాంటి మెసేజ్ ఎవరైతే ఇంపార్టెంట్ అని, హెల్త్కి ఇంపార్టెంట్ అని అనుకున్న వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి అండ్ మీకు ఆర్డర్స్ కూడా బాగా రావాలి. థ్యాంక్ యూ. నేను ఇన్ని విషయాలు మాట్లాడిన దాన్ని మా టీమ్మేట్స్ కూడా మాట్లాడాలి. నాకు ఇద్దరు రెగ్యులర్గా నాకు సహాయపడుతున్న దాంట్లో విజయ అండ్ సరిత. ఓకే. వాళ్ళిద్దరు మీరు చూశారు. సో రెగ్యులర్గా పని ఉండట్లేదు కాబట్టి నేను రెగ్యులర్గా వర్క్ ఉన్న రోజుల్లో వాళ్ళు వస్తుంటారు, లేని రోజు వాళ్ళు రాలేరు పాపం. సో నేను కూడా పిలవలేను కాబట్టి రెగ్యులర్గా ఉంటే నేను ఇంకా చాలామంది మహిళలకి అట్లాంటి వాళ్ళకి నేను చేతి ఇవ్వగలుగుతాను. సో వాళ్ళు కూడా ఏంటంటే నేర్చుకుంటూ ఉన్న క్రమంలో ఇక్కడికి వచ్చాక హ్యాపీగానే పని చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇంట్లో కాబట్టి సో చాలా మంది మహిళలకి అట్లాంటి అవకాశాలు ఉండాలి, ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ నేను తయారు చేస్తున్నానంటే ఇది ఒంటి చేతితో చేస్తున్నటువంటి పని కాదు. మా విజయ, మా సరిత వాళ్ళిద్దరి కూడా సహకారం కూడా ఉంటేనే నేను ఈ పనులు చేసుకోగలుగుతున్నాను. అందుకని నేను వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. ఓకే మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హెల్త్కి సంబంధించి హెల్త్ ఫుడ్స్ ఇన్ని సప్లై చేస్తున్నారు, 35 రకాలు ఏవైతే చేస్తున్నారో ఇంకా కొత్తవి ప్రాసెసింగ్లో ఉన్నాయి. అలాంటివి కొత్త ఫుడ్స్ కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఇనిషియేట్ చేసి ఇవాళ మా ఇంటి దాకా వచ్చి ఇవాళ మాకు టైం పెట్టి మా కోసం షూటింగ్ చేసి ప్రజలకి, మీ ప్రేక్షకులకి, ధాత్రి ప్రేక్షకులకి మా గురించి చెప్పే ప్రయత్నం చేసినందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ధాత్రి ప్రేక్షకులందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే స్నాక్స్ బుట్ట రుచుల్ని చూడండి, నచ్చితే మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని ఆదరించడం అంటే మా వెనక ఉన్నటువంటి చాలామంది రైతుల్ని ఆదరించడమే, ఈ కృషిలో భాగమవుతున్నటువంటి మహిళల్ని ఆదరించడమే, చాలామందికి ఉపాధి కల్పించడమే ఆలోచిస్తారని కోరుకుంటున్నాను.